ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వదలిచాం. సుప్రీంకోర్టు గతాన్ని మీరు మార్చలేరు, వక్ఫ్ బై యూజర్ నిబంధనలు తొలగించలేవు. ఇప్పుడు జామా మసీద్ డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా? హిందూ ట్రస్టులో ముస్లింలు నియమిస్తారంటే కేంద్రానికి ప్రశ్న. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలి రోజు విచారణలో సుప్రీం వ్యాఖ్య చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ మరో 71 పిటిషన్లు దాఖలు. వక్ఫ్ ఆస్తులు కొన్ని దుర్వినియోగమైన మాట వాస్తవమే, దాన్ని సాగ్గా చూపి వక్ఫ్ బై యూజ్ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలు వస్తాయి. వక్ఫ్ బై యూజ్ అను కోర్టులు గతంలోనే ధృవీకరించే కోర్టు తీర్పుల నిర్ణయాలను ప్రభుత్వం నిర్ణయించకూడదు, మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అంటూ కేంద్రం నుంచి ధర్మాసనం వ్యాఖ్య. మరి ఆ లెక్కనైతే కనుక ఆలయాల్లో ప్రాబ్లం వచ్చింది, దాంట్లో నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ దేవాదాయ శాఖ పెట్టి మొత్తం గుళ్ళనన్నీ దేవాదాయ శాఖ తీసుకుంది కదా, మరి అట్లా ఎందుకు తీసుకున్నట్టు? వదిలేసేయాలి కదా, అక్కడ కూడా ఒక సంస్థను పెట్టేసి వదిలేసేయాలి కదా, అదెందుకు జరిగింది? ఇది సరిగ్గా ఆలోచిస్తే వస్తుంది. లేకపోతే ముస్లింలకి చంద్రబాబు ద్రోహం అంటూ అధికారం కోసం మనసు చంపుకున్నారు. మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారు. వీరిద్దరి మధ్యతోనే వక్ఫ్ బిల్ పాస్ అయింది, ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు. ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారు, నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోలేదు అంటూ మమతా బెనర్జీ హైలైట్ చేసింది. మరి ఈవిడ హిందువులకి ద్రోహి అవదా? హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లతోనే కదా అధికారంలోకి వచ్చింది. ఆ హిందువులు ఊచకోత కోస్తుంటే నిద్రపోయి ప్లస్ దారుణాలు చేస్తున్నటువంటి దుర్మార్గురాలు మాట్లాడుతోంది. ఏది దుర్మార్గురాలు దుర్మార్గం గురించి మాట్లాడుతోంది, అది విచిత్రం. లేకపోతే అమరావతికి 77,000